అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. తిరుమల శ్రీవారి భక్తులకు త్వరలో దర్శన కష్టాలు తీరే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే టీటీడీ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఏఐ ఆధారిత వ్యవస్థ సత్ఫలితం ఇస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. గత 3 నెలల ముందు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల వచ్చినప్పుడు వైకుంఠం కంపార్ట్మెంట్లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టాన్ని ప్రారంభించారు. దాదాపు 30 కోట్ల వ్యయంతో దాతల సహకారంతో టీటీడీ ఈ అత్యాధునిక టెక్నాలజీని దేశంలోనే మొదటిసారిగా తిరుమలలో ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇందులో భాగంగా కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు ఆ తర్వాత దర్శనానికి వెళ్ళే వరకు కూడా ప్రయోగాత్మకంగా పరీక్ష చేపట్టారు. కంపార్ట్మెంట్లో దాదాపు 450 మంది భక్తులు కెపాసిటీ ఉంటుంది. అయితే ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక స్క్రీన్లో భక్తులు శాతం పెరిగిన అంటే 450కి కన్నా ఎక్కువ భక్తులు కంపార్ట్మెంట్లో వస్తే రెడ్ అలర్ట్ చూపిస్తుంది. అంతకన్నా తక్కువ మంది కంపార్ట్మెంట్లోకి వస్తే గ్రీన్ లైట్ వెలుగుతుంది. దీని ద్వారా కంపార్ట్మెంట్లో నిర్దిష్ట స్థాయిలో పరిమిత సంఖ్యలో భక్తులు ఉండేలాగా చేసే సామర్థ్యం దాన్ని క్రమబద్ధీకరించే అవకాశం అయితే కలిగింది. దీంతో ప్రతి కంపార్ట్మెంట్లో కూడా ఒకే సంఖ్యలో భక్తులను ఉంచి తద్వారా దర్శనానికి అనుమతిస్తే ఖచ్చితమైన సమయాల్లో భక్తులకు దర్శనం చేసే వెలుసుబాటు కలుగుతోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ మంచి ఫలితాన్ని ఇస్తున్నట్లుగా కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ఇంకా విస్తరింపజేసి ఈ కంపార్ట్మెంట్లు దాటి బయట క్యూ లైన్లు, ఆ తర్వాత తిరుమలలోని మిగతా ప్రాంతాలు, ఆ తర్వాత అలిపిరి వరకు కూడా ఈ కమాండ్ కంట్రోల్ సిస్టాన్ని అనుసంధానం చేయాలని కూడా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఇప్పటికే దాదాపు 17 కోట్లు వ్యయం టీటీడీ చేసింది. మిగతా రిమైనింగ్ 25 నుంచి ఏదైతే 30 కోట్ల మొత్తం ఏమవుతుందో రిమైనింగ్ ఖర్చు కూడా త్వరలో టీటీడీ పెట్టనుంది. ఇది కానీ పూర్తి స్థాయిలో ఫలితం వస్తే భక్తులకు ఇప్పటికే గూగుల్ సహకారంతో ఏఐ కెమెరాలను కూడా ఫిక్స్ చేశారు. ఆ కెమెరాల ద్వారా భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి అంచనా వస్తుంది. తద్వారా ఎంతమంది భక్తులను దర్శనానికి పంపిస్తున్నాము, ఇంకా ఎంతమంది మిగతా చోట్ల ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసేదానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఇప్పటికే అదనపు ఈవో స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇది కేవలం భక్తుల దర్శనం త్వరితంగా గతిగా అలాగే సులభంగా అవటమే కాదు, అందులో ఎవరైనా నేరస్తులు ఉన్నారా ఈ విషయాలన్నీ కూడా ఈ అత్యాధునిక ఏ టెక్నాలజీ ద్వారా గుర్తించే అవకాశం సెక్యూరిటీ కూడా కలుగుతుందని చెప్పచ్చు. దీని ద్వారా దర్శనం సులభంగా కావడం కాకుండా ఎవరైనా నేరస్తులు, తీవ్రవాదులు లాంటి ఎవరైనా ఉగ్రవాదులు కానీ తిరుమలకు వస్తే కూడా వెంటనే ఐడెంటిఫై చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మొదట్లో అనేక విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇది మంచి ఫలితాన్ని ఇస్తున్న నేపథ్యంలో త్వరలో పూర్తి స్థాయిలో ఈ ఏఐ టెక్నాలజీ టీటీడీ వినియోగించేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తోంది. దీనికోసం మరో 250 ఏఐ కెమెరాలను అటు తిరుమల వ్యాప్తంగానే కాకుండా ఇటు ఘాట్ రోడ్లో తిరుమల ప్రస్తుతం నేనున్న అలిపిరి వరకు కూడా ఈ టెక్నాలజీ సంబంధించి కెమెరాలను వినియోగించి వాటి ద్వారా ఇంటిగ్రేటెడ్ సిస్టానికి అనుసంధానం చేసి తద్వారా పూర్తి స్థాయిలో ఫలితం పొందుతామని చెప్పి కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఏఐ టెక్నాలజీ ద్వారా త్వరలో భక్తులకు మరింత సులభతరంగా దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాదాపు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా 300 ఆన్లైన్ దర్శనాలకు దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. ఈ దర్శన సమయాన్ని మరింత తగ్గింపచేసి భక్తులకు సులభంగా స్వామివారి దర్శన భాగ్యం కల్పించేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా టీటీడీ తాజాగా ప్రకటించింది. మొత్తం మీద ఏ టెక్నాలజీ ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో టీటీడీ మరింత ఉత్సాహంగా పూర్తి స్థాయిలో ఈ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చునే దిశగా ముందుకు అడుగులు వేస్తోందని చెప్పచ్చు. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.